రనౌత్ వెంట ఎప్పుడూ వివాదాలు వెంటాడుతుంటాయి. తరచూ ట్విట్టర్లో చురుకుగా ఉండే రనౌత్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై తాజాగా వచ్చిన వివాదం ఏమిటంటే ఆమె బీఫ్ తిన్నారంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. చేతికి అంది వచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. బీఫ్ తినే వారికి బీజేపీ ఎలా టికెట్ ఇస్తోందని నిలదీస్తోంది. కంగనను సమర్థించుకోలేక బీజేపీ నాయకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంగనా కహానీ గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆమె చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మండి అంటే హిందీలో అమ్మాయిల క్రయ విక్రయాలు జరిగే ప్రాంతమనే అర్థం కూడా వస్తుంది. సినీ నటి కాబట్టి మండి నుంచి పోటీ చేస్తున్నందున కంగనను కాంగ్రెస్ శ్రేణులు ఎద్దేవా చేయడం మొదలెట్టాయి. ఇక తాజాగా ఆమె బీఫ్ తిన్నారంటూ ప్రతిపక్షాలు ఆమెపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ వారు ఆవును పూజిస్తారు. అలాంటి బీజేపీ వారు ఆవు మాంసం తినేవారికి సీటు ఎలా ఇస్తుందంటూ నిలదీస్తున్నారు ప్రతిపక్షాలు. ప్రస్తుతం కంగనను సమర్థించుకోవడానికి బీజేపీ నానా అవస్థలు పడుతోంది. ఇక కంగన బీఫ్ తిన్నారంటూ కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష నాయకుడు విజయ వాడెట్టివార్ గత శుక్రవారం నాడు జరిగిన బహిరంగ సభలో బీఫ్ తినే రనౌత్కు బీజేపీ టికెట్ ఎలా ఇస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ విక్రమాదిత్య సింగ్ ఆయన మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా కంగన బీఫ్ తిన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ను దేవభూమి అంటారు. బీఫ్ తినేవారు కూడా దేవభూమి నుంచి పోటీ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది మన సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకం. దీనికి రాజకీయాలకు సంబంధం లేదని ఆయన తన ఫేస్బుక్ పేజీలో ఈ నెల 6వ తేదీన పోస్ట్ చేశారు. ఇక కంగనా విషయానికొస్తే తనపై వస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. తాను పక్కా హిందువునని స్పష్టం చేశారు. తాను ఎలాంటి బీఫ్ కానీ రెడ్ మీట్ కానీ తినలేదని, కావాలని తనపై నిరాధారమైన పుకార్లు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను దశాబ్దాల క్రితం నుంచి యోగా, ఆయుర్వేదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నానని, తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని ప్రత్యారోపణలు చేశారు. ఇక బీజేపీ కూడా బహిరంగంగానే ఆమెను సమర్థిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా కంగనా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఇక్కడితో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెడదామని బీజేపీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అంశం దొరకనందువల్ల తన వ్యక్తిగత అంశాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలనుకుంటున్నాయని కంగనా మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతోంది. అందుకే బీజేపీ అభ్యర్థిపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రణ్ధీర్ శర్మ చెప్పారు. అయితే స్థానిక బీజేపీ నాయకుల ప్రైవేట్ సంభాషణల్లో కాంగ్రెస్ లేవనెత్తిన వివాదం మాత్రం మండిలో తమ అభ్యర్థిపై ఎంతో కొంత ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మండిలో పెద్ద ఎత్తున గుళ్ళు, గోపురాలున్నాయి. ప్రజలు భక్తితో దేవతలను కొలుస్తుంటారు. రాజస్థాన్లో కూడా ఆవును దేవతగా పూజిస్తుంటారు. ఆవు మాంసం తిన్నారని తెలిస్తే వారిని చంపేసే ఘటనలు అక్కడ చాలానే జరిగాయి. తాజాగా కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వచ్చిన ఆరోపణలను ఖండించడానికి పెద్ద ఎత్తున చెమటోడ్చాల్సి వస్తుందని స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం మండి సీటుపై ప్రభావం చూపుతుందని సీనియర్ బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు. గత శుక్రవారం నాడు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కాంగ్రెస్ నాయకుడు వాడెట్టివార్ మాట్లాడుతూ కంగనా రనౌత్ తాను బీఫ్ తిన్నట్టుగా అంగీకరించారని చెప్పారు. బీఫ్ తినే వారికి బీజేపీ ఎలా టికెట్ ఇస్తుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆమె కూడా అంగీకరించారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక్కపటి రాయల్ ఫ్యామిలీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఇదే విషయాన్ని మంగళవారం నాడు సిమ్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. కంగనా రనౌత్ను
క్వీన్ ఆఫ్ కాంట్రవర్సరీ అని అంటారని ఆయన చెప్పారు. ఆమెకు జ్ఞానం ప్రసాదించాలని శ్రీరాముణ్ణి కోరుకుంటున్నానన్నారు. బాలీవుడ్ నటి అయినంత మాత్రాన ఆమె గెలుస్తారని తాను అనుకోవడం లేదన్నారు విక్రమాదిత్య సింగ్. కాంగ్రెస్ నాయకులు కంగనా బీఫ్ తిన్నారంటూ వచ్చిన వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రనౌత్ చెప్పిన అంశాలు ఆన్ రికార్డులో ఉన్నాయి. ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలను తాను చూశానని సింగ్ అన్నారు. ఆమె పలు ఇంటర్వ్యూలో బీఫ్ తిన్నట్లుగా ఇప్పటికే పలుమార్లు గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఆమె తన స్టేట్మెంట్ మారిస్తే తాను కూడా చేయగలిగింది ఏమీ లేదన్నారు. బీజేపీ ఆమెను మోసుకొచ్చినా సీనియర్ పార్టీ నాయకులు మాత్రం మండిలో ఆమె గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బీజేపీ డ్యామేజీ కంట్రోల్కు రంగం సిద్ధం చేసింది. ఆమెను వివాదాలకు దూరంగా ఉండాలని, మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని ఆదేశించింది. వివాదాలు పార్టీకి మంచివి కావని సీనియర్ బీజేపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్ వారికి కూడా ఈ విషయం తెలుసు. అందుకే విక్రమాదిత్య ఈ అంశాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. కంగనాపై వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి తమకో వ్యూహం కావాల్సిందేనన్నారు సీనియర్ బీజేపీ నాయకుడు. హిమాచల్ ప్రదేశ్ను దేవభూమి అంటారు. ఇక్కడి సంస్కృతి వేరు. బీజేపీ అగ్ర నాయకత్వం ఈ అంశాన్ని తేలికగా తీసుకురాదని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంగనాపై వచ్చిన తాజా ఆరోపణలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంగనా ఎప్పుడో సరదాగానో అత్యుత్సాహంతో బీప్ తినానంటూ ఇంటర్వ్యూలో చెప్పిన అంశం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంది. అందుకే మన పెద్దలు చెప్పినట్టుగా కాలు జారితే తీసుకోవచ్చు, మరి నోరు జారితే ఈ విషయం కంగనకు ఇప్పుడు బాగా అర్థమై ఉండొచ్చు.